మన బంధువులను స్నేహితుల విషయంలోనే మనము క్షమించడంలో ఇలాంటి గ్రహింపు లేకపోతే మరి పరలోక తండ్రి చేత మన పాపముల నిమిత్తమై మనము ఎలాగన క్షమించబడగలము? మనము ఎలాగ దేవునితో సంబంధము సహవాసము చేయగలము? ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నో బంధాలు, ఎన్నో స్నేహాలు, ఎన్నో బంధుత్వాలు ఈ చిన్న విషయంలో మరి తప్పిపోతూ ఉన్నాయండి. ఎన్నో బంధాలు చీలిపోతూ ఉన్నాయి, ఎన్నో జీవితాలు ఛిద్రమైపోతూ ఉన్నాయి. కారణము క్షమించలేని తత్వము, నేనెందుకు తగ్గాలి అనేటువంటి స్వభావము. ఒకవేళ క్రైస్తవుడిగా ఉండి ఎన్నో రోజుల నుంచి క్రీస్తును ఎరిగిన వ్యక్తిగా ఉండి, లోక సంబంధిగా ఉండి, దేవుని వాక్యమును వింటున్న వ్యక్తిగా ఉండి, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసే వ్యక్తిగా ఉండి, ఒకవేళ ఇప్పటికీ నీ స్నేహితుడను, ఇప్పటికీ నీ భార్యను, ఇప్పటికీ నీ బిడ్డలను, ఇప్పటికీ నీ బంధువులను, ఇప్పటికీ నీ స్నేహితులను క్షమించలేని స్థితిలో ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎప్పటికీ నీ పాపములను క్షమించరు. సరికదగా నువ్వు చేసేటువంటి ప్రార్థనలు, యాచనలు దేవుని యొక్క సన్నిధికి చేరవని జ్ఞాపకం చేసుకో. ప్రియమైనటువంటి వాళ్ళారా, క్రీస్తు ప్రభువారు తన ప్రాణమును పెట్టేటువంటి సమయంలో, చీల్చబడుతున్న సమయంలో ఆయన ఎంతో దైవ జ్ఞానము కలిగినటువంటి శక్తి ఉన్నటువంటి దేవుడిగా ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనము ఎలాగైతే ప్రతిదీ అనుభవిస్తూ ఉన్నామో శరీరంలో, అవన్నీ కూడా అనుభవించినటువంటి వ్యక్తిగా పలికిన ఉన్నతమైన మాట అండి. ఆయనకు మరి ఎంతోమందిని స్వస్థపరిచిన ఆధిక్యత కలిగిన మరి వరాలు ఉన్నాయి. ఆయన ఎంతోమందిని బాగు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ఎంతోమందిని మరి ముట్టితే వాళ్ళు బాగుపడిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన మరి సిలువలో వేలాడేటప్పుడు, ఆయన మరి సిలువకు తీసుకువెళ్ళే సమయంలో కొట్టబడతా ఉన్నప్పుడు వాటిని తన జీవితంలో చూపించడానికి ఇష్టపడలేదు. కానీ తండ్రి చిత్తానికి లోబడి ఆయన పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక, అయ్యా వీరికి తెలియదు ప్రభువా, అయా నేను చీల్చబడుతున్నటువంటి ఉద్దేశము వీరెరగరు కాబట్టి గనుక వీరిని క్షమించు. ఎంత బలమైన మాట అండి. ఈ మాట మనము కూడా మన జీవితాలలో పలకాలంటే క్రీస్తు స్వభావము, క్రీస్తు మాదిరి మన జీవితాలలో ఉండి తీరాలి. ఉన్నప్పుడు మాత్రమే మనము ఒక వ్యక్తిని క్షమించగలుగుతాం. క్షమించాలంటే ఖచ్చితంగా దేవుడు నీ కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన ఆ విలువైన ఉద్దేశము, ఆ గ్రహింపు నువ్వు తెలుసుకున్న వ్యక్తిగా ఉండి తీరాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మరి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఎన్నో అద్భుత కార్యాలు చేసి సర్వోన్నతమైన వ్యక్తిగా ఉండి ఆయనను ఆయన మరి బలిగా మన కొరకు అర్పించుకున్నాడండి. కారణం ఏంటంటే సర్వలోకము ఉన్న పాపపు బానిసత్వం నుంచి విడిపించబడాలి, మరి విమోచన కార్యము జరగాలి. కాబట్టి ఆయన తనను తాను అర్పించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆ బలియాగము వ్యర్థం కాకూడదంటే, ఈరోజు ప్రాణం పెట్టిన క్రీస్తు త్యాగము వ్యర్థపరచకూడదు అంటే నిజంగా మనము క్షమించుటలో ఉన్న గ్రహింపు ఎరిగిన వారముగా ఉండి తీరాలి. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు మన కొరకు పెట్టిన ప్రాణ త్యాగము వ్యర్థపరచబడకుండా ఉండాలంటే మనము ఏ విషయంలో కూడా తప్పిపోయే వారముగా ఉండకూడదండి. మనము క్షమించడంలో లోతైనటువంటి స్వభావము కలిగిన వారముగా ఉంటే మన జీవితాలు కట్టబడతాయి, మన కుటుంబాలు కట్టబడతాయి, మన సంబంధ బాంధవ్యాలు అన్నీ కూడా కట్టబడతాయి. ఒక చిన్న గ్రహింపు,
ఏంటో తెలుసా? వీరేం చేస్తున్నారో వీరికి తెలియడం లేదు. నేనైతే దేవుణ్ణి ఎరిగి ఉన్నాను, నేనైతే క్రీస్తు సంబంధిని, నేనైతే వెలుగులో నడిచేటి వ్యక్తిని. మరి వీరికి దేవుని గురించి తెలియదు కాబట్టి నేనే ఒక అడుగు ముందుకు వేసి తగ్గించుకొని క్షమించి వారి కొరకు ప్రార్థించి దేవుని ప్రేమను కనపరచాలనే ఆశ, గ్రహింపు మనకుండి తీరాలండి. ఉన్నప్పుడు దైవ వాక్కు మన జీవితాలలో కనపడినప్పుడు తప్పకుండా మనము సహించిన ఆ యొక్క సహింపులో, మనము చూపించిన ఆ ఓర్పులో నుంచి సువాసన వెదజల్లబడినప్పుడు, క్రీస్తు అనే సువాసన ఇతరులకు వెదజల్లబడినప్పుడు వారు క్రీస్తు యొద్దకు తప్పకుండా ఆకర్షించబడతారు. కారణము దేవుని ప్రేమ. అరే, నేను ఇంత కఠినముగా, ఇంత హాని చేసినా, ఇన్ని మాటలన్నా ఈ క్షమించే స్వభావం ఎలాగునో వచ్చింది, ఈ చిరునవ్వు ఎలాగ రాగలిగింది, వారిలో ఏంటి ఆ శక్తి అనే ఆలోచన నీ శత్రువుకి కలగాలంటే నువ్వు ఒక గ్రహింపు కలిగి ఉండాలి, ప్రేమించే స్వభావము కలిగి ఉండాలి, నీ శత్రువు కొరకు ప్రార్థించాలి, క్షమించాలి, దైవ వాక్కును నెరవేర్చే వ్యక్తిగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుడు ఒకవేళ నిన్ను ప్రత్యేకముగా ఈరోజు గద్దిస్తూ ఉంటే లోబడు. ఎందుకంటే దేవుని మాట ఏది కూడా మరి అప్పటికప్పుడు మరి ఏదో జరిగిపోయినట్లుగా చెప్పబడడం లేదు. కానీ ఈరోజు నువ్వు ఈ మాటలు వింటూ ఉంటే ఖచ్చితంగా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నారని నేను చెప్పగలను. ఎందుకంటే దేవుడికి నీ జీవితంలో ఉన్న వ్యతిరేకతలు, నువ్వు దేవునికి లోబడకుండా చేసేటువంటి పనులు అన్నీ తెలుసు. కాబట్టి ఒకవేళ ఎన్నో రోజులుగా ప్రార్థిస్తున్న ప్రార్థనలకు జవాబులు రాకపోవడానికి కారణము నువ్వు ఇతరులను క్షమించలేని నీ భక్తి జీవితం అయి ఉండవచ్చేమో. అయితే ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకొని 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్న నీలో ఏ శత్రువుని క్షమించలేని జీవితం, ఏ శత్రువుని క్షమించలేని స్వభావము కలిగి ఉన్నావో వాటన్నిటినీ దేవుని సన్నిధిలో పెట్టి, ప్రభువా, ఇదిగో నేను ఈ స్థితిలో తప్పిపోయానని నువ్వు ఆయనకు అర్పించుకొని నీ బలహీనతను ఆయన చేతిలో పెట్టినప్పుడు నిన్ను బలవంతుడిగా మార్చే దేవుడు మన దేవుడు కదా. మరి ఈ యొక్క అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని నమ్ముతూ ఉన్నాను. మరి క్షమించే తత్వాన్ని కలిగి ఉందాం, క్షమా గుణాన్ని కలిగి ఉందాం, క్రీస్తు చూపించిన మాదిరిని కనపరిచి మనము తండ్రి అయిన దేవుని చేత క్షమించబడే వారముగాను, సహవాసము కలిగిన వారముగాను, ప్రతి ఈవి తండ్రి అయిన దేవుని యొద్ద నుండి వస్తుందని నమ్మి దాన్ని పొందుకునే వారముగాను ఉందాం. ఈ మాటల ద్వారా కట్టబడ్డారని నమ్ముతూ ఉన్నాను. చిన్న బ్రేక్ తీసుకుందామండి. ఈ బ్రేక్లో స్పాన్సర్ యొక్క సాక్ష్యాన్ని విందాం. అలాగనే మరి కాల్స్ తీసుకుంటాను, మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రతి శుక్రవారము ఉపవాసం ఉండి ఈ సమయానికి ఎన్నో వ్యతిరేకతలు ఉన్నా మీ ముందు నిలబడుతూ ఉన్నాం. మరి మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మీ యొక్క సమస్యలను తెలియపరచండి. నేను రమాకిరణ్ సిస్టర్ది మెసేజ్లు ఫాలో అవుతాను 2019 నుంచి. సిస్టర్ మాకు ప్రతి విషయంలో కూడా మేము ఈ ప్రాబ్లం ఉంది సిస్టర్ అంటే ఎవ్రీ టైం మాకు ప్రేయర్ చేశారు. అయితే 2019లో బాబు యూకే వెళ్తాను ప్రాసెస్ చేశాడు. అప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, చాలా కష్ట పరిస్థితిలో ఉన్నాము. సిస్టర్ మా పరిస్థితి ఇది ఉందంటే, ఏం కాదు, ఏదో విధంగా డబ్బులు అందుతాయి, మీ బాబు వెళ్ళిపోతాడు అని అన్నాడు. సరే డబ్బులు అందాయి. బాబుకు మేము అప్లై చేసిన తర్వాత జనవరి ఇంటేకి అప్లై చేస్తే సెప్టెంబర్కి వెళ్ళిపోయింది డబ్బులు కట్టిన తర్వాత. మళ్ళీ సిస్టర్ కాల్ చేసి ఈ విధంగా ఉంది సిస్టర్ అంటే, సిస్టర్ ప్రేయర్ చేసి ఏం కాదు అని అంటే, డిసెంబర్ 4కి మళ్ళీ బాబుకు జనవరి ఇంటెక్ వచ్చింది. 4 సార్లు ప్రమోషన్ వచ్చింది. మళ్ళీ సెకండ్ టైం వీసాకి అప్లై చేసుకున్నప్పుడు సిస్టర్కి కాల్ చేశాను. లేదు సిస్టర్ ఏం కాదు వచ్చేసాను, మీరు టెన్షన్ పడకండి. అందరికీ 3 మంత్స్కి వస్తే బాబుకి 15 డేస్లో వీసా వచ్చేసింది. తర్వాత బాబుకు అక్కడ పోయిన తర్వాత చాలా జ్వరంతో బాధపడుతుంది. ఎవ్రీ టైం మా గురించి సిస్టరు మా బాధలు తన బాధలుగా తీసుకొని ప్రేయర్ చేసి, మాకు ప్రతి ప్రేయర్లో దేవుడు విన్నాడు. సిస్టర్ చేసిన ప్రతి ప్రేయర్ విన్నాడు. ప్రతి విషయంలో రమా సిస్టర్కి మేము కృతజ్ఞతలుగా ఉంటాము. దేవునికి ముఖ్యంగా మేము దేవునికి కృతజ్ఞతగా ఉంటాము. నేను నా కుమారుడు మేము ఎవ్రీ మంత్ స్పాన్సర్ చేస్తున్నాము.
లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. నేను రమాకిరణ్ సిస్టర్ది మెసేజ్లు ఫాలో అవుతాను 2019 నుంచి. సిస్టర్ మాకు ప్రతి విషయంలో కూడా మేము ఈ ప్రాబ్లం ఉంది సిస్టర్ అంటే ఎవ్రీ టైం మాకు ప్రేయర్ చేశారు. అయితే 2019లో బాబు యూకే వెళ్తా అని ప్రాసెస్ చేశాడు. అప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, చాలా కష్ట పరిస్థితిలో ఉన్నాము. సిస్టర్ మా పరిస్థితి ఇది ఉందంటే ఏం కాదు, ఏదో విధంగా డబ్బులు అందుతాయి, మీ బాబు వెళ్ళిపోతాడు అని అన్నాడు. సరే డబ్బులు అందాయి బాబుకు. మేము అప్లై చేసిన తర్వాత జనవరి ఇంటేకి అప్లై చేస్తే సెప్టెంబర్కి వెళ్ళిపోయింది డబ్బులు కట్టిన తర్వాత. మళ్ళీ సిస్టర్ కాల్ చేసి ఈ విధంగా ఉంది సిస్టర్ అంటే, సిస్టర్ ప్రేయర్ చేసి లే ఏం కాదు అని అంటే డిసెంబర్ 4కి మళ్ళీ బాబుకు జనవరి ఇంటేక్ వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క అద్భుతమైన లైవ్ ప్రోగ్రాము మీ అందరూ చూడడానికి, దీవించబడ్డానికి ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేసినటువంటి సహోదరుడు అబ్బుల్ గారు ఈ యొక్క ప్రోగ్రాంని స్పాన్సర్ చేశారండి. ఆ కుటుంబాన్ని దేవుడు దీవించులాగున ప్రార్థిస్తున్నాం. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. సహోదరుడు సాక్ష్యాన్ని విందాం. దేవుడు తన జీవితంలో చేసిన మేలును బట్టి ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయడం జరిగింది. ఆ సాక్ష్యాన్ని ఆయన మాటల్లో మనం విందాం. అయితే నేను తాగుతున్నామ్మా. అయితే నాకు ఆపరేషన్ పడాలమ్మా. నేను దేవుడిని నమ్మలేదమ్మా ఇది వరకు. ఆపరేషన్ పడాలంటే హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ అనమాట అమ్మా. పెద్ద హాస్పిటల్ అయ్యేటప్పటికి అక్కడ ఆపరేషన్ పడద్దని చెప్పారు. ఈ షుగర్ ఉందన్నా క్యాన్సిల్ అయిపోయిందమ్మా ఆపరేషన్. ఒకరు వచ్చి ప్రార్థన చేశారమ్మా ఆ హాస్పిటల్కి వచ్చి, నువ్వు దేవుడు నమ్ముకో అన్ని పోతాయంటే నేను శాస్త్రంగా బోధంగా పడుకుని ప్రార్థన చేస్తున్నానమ్మా. నేను తెల్లదప్పటికి షుగర్ లేదమ్మా. ఆ కాయకి మాయమైపోయింది, కాయ మాయమైపోయింది. కడుపులో కాయ వేసిందమ్మా, కాయ మాయమైపోయింది. మందు కూడా నాకు ఇదివరకు పొద్దున్న తాగితే మళ్ళీ ఆ మందు కూడా లేదమ్మా. దేవుడు నాకు మేలు చేశాడు, నాకు బండి ఇచ్చాడు. నాకు ఇప్పుడు బాగున్నాము. నా పరిస్థితి ఎక్కడ తాగితే అక్కడ పడుకున్నామమ్మా. ఆయన నమ్మక నాకు పరిస్థితి బాగుందమ్మా. వ్యాపారం పెట్టించారమ్మా. ఈ సాక్ష్యం అందరూ వినాలనమ్మా. ఎందుకంటే నేను ఎలా మారాను అందరూ మారాలని. పొద్దున్న లేస్తే సాయంకాలం వరకు తాగడం, ఎక్కడ తాగితే అక్కడ పడుకున్నాం. చెల దెబ్బేసేవారు, వాటిని దెబ్బేసేవారు. అలాంటి దేవుడు నన్ను రక్షించి అన్ని రీతిగా నిలబెట్టడం అది నాకు కావాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి బలమైన మాటలను బట్టి మన జీవితాలలో ఉన్న మరి ఆ క్షమించలేని తత్వాన్ని మనము విడిచిపెట్టిన వారముగా, మనల్ని మనము దైవిక వాక్కు చేత కట్టుకున్న వారముగా, మనల్ని మనము తగ్గించుకొని దైవ వాక్కును మన జీవితాలలో మరి నెరవేర్చే వారముగా ముందుకు వెళదాం. ఈ యొక్క మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ నుండి వచ్చే ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం ద్వారా మీరు ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నామండి. మరి ఈ యొక్క ప్రోగ్రాంలో అనేకులు కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలను జరిగిస్తూ ఉన్నారు. మరి పోయిన శుక్రవారం దినాన్న ఒక సహోదరి తెలియపరిచినటువంటి సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. అదేంటంటే, మరి వారి యొక్క కుటుంబంలో ఎవరో వారి యొక్క బంధువులు 50,000 రూపాయలు తీసుకొని గత 3 సంవత్సరాలుగా ఎంతగానో ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు. మరి ఈ లైవ్ ప్రోగ్రాంలో ఫోన్ చేయడం జరిగింది. వారి కొరకు ప్రార్థించినప్పుడు వారే మరి ఆ యొక్క అమౌంట్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇచ్చారని తనెంతో సంతోషంతో సాక్ష్యాన్ని తెలియపరిచారు. అలాగనే ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడానికి ముందుకు వస్తామని తెలియపరిచారు. వచ్చే వారం ఆ సహోదరి మరి లైవ్ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయబోతూ ఉండగా, మరి ఈ యొక్క లైవ్ని మీరు కూడా చూస్తున్న వారు ఎవరైనా సరే, ఆదరించబడుతూ ఉన్నవారు మీరైతే అనేకులకు తెలియపరచండి. ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తారని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మరి చిన్న బ్రేక్ తీసుకుందాము, తర్వాత కాల్స్ తీసుకుందాము. బ్రదర్, ప్రమోషన్ వచ్చింది. మళ్ళీ సెకండ్ టైం వీసాకి అప్లై చేసుకున్నాడు. సిస్టర్కి కాల్ చేశాను. లేదు సిస్టర్ ఏం కాదు వచ్చేసారు, మీరు టెన్షన్ పడకండి. అందరికీ 3 మంత్స్కి వస్తే బాబు 15 డేస్లో వీసా వచ్చేసింది.
తర్వాత బాబుకు అక్కడ పోయిన తర్వాత చాలా జ్వరంతో బాధపడుతుండే. ఎవ్రీ టైం మా గురించి సిస్టరు మా బాధలు తన బాధలుగా తీసుకొని ప్రేయర్ చేసి మాకు ప్రతి దేవుడు విన్నాడు. సిస్టర్ చేసిన ప్రతి ప్రేయర్ విన్నాడు. ప్రతి విషయంలో రమా సిస్టర్కి మేము కృతజ్ఞతలుగా ఉంటాము. దేవునికి ముఖ్యంగా మేము దేవునికి కృతజ్ఞతగా ఉంటాము. నేను నా కుమారుడు మేము ఎవ్రీ మంత్ స్పాన్సర్ చేస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క అద్భుతమైన లైవ్ ప్రోగ్రాము మీ అందరూ చూడడానికి, దీవించబడ్డానికి ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేసినటువంటి సహోదరుడు అబ్బులు గారు ఈ యొక్క ప్రోగ్రాంని స్పాన్సర్ చేశారండి. ఆ కుటుంబాన్ని దేవుడు దీవించులాగున ప్రార్థిస్తున్నాం. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. సహోదరుడు సాక్ష్యాన్ని విందాం. దేవుడు తన జీవితంలో చేసిన మేలును బట్టి ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయడం జరిగింది. ఆ సాక్ష్యాన్ని ఆయన మాటల్లో మనం విందాం. అయితే నేను తాగుబోతున్నామ్మా. అయితే నాకు ఆపరేషన్ పడాలమ్మా. నేను దేవుడిని నమ్మలేదమ్మా ఇదివరకు. హాస్పిటల్ ఆపరేషన్ పడాలంటే ఆపరేషన్ హాస్పిటల్కి వెళ్ళాము. జిఎస్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ అనమాట. పెద్ద హాస్పిటల్ అయినప్పటికి అక్కడ ఆపరేషన్ పడద్దని చెప్పారు. ఈ షుగర్ ఉందన్నా క్యాన్సిల్ అయిపోయిందమ్మా ఆపరేషన్. ఒక రోజు ప్రార్థన చేశారమ్మా ఆ హాస్పిటల్కి వచ్చి. నువ్వు దేవుడు నమ్ముకో అన్ని పోతాయంటే నేను శాస్త్రంగా బోధంగా పడుకుని ప్రార్థన చేస్తున్నానమ్మా. నేను తెల్లరేపటికి షుగర్ లేదమ్మా. ఆ కాయకి మాయమైపోయింది. కాయ మాయమైపోయింది. కడుపులో కాయ వేసిందమ్మా. కాయ మాయమైపోయింది. మందు కూడా నాకు ఇదివరకు పొద్దున్న తాగుతున్నా మొదలెట్టిన మందు కూడా లేదమ్మా. దేవుడు నాకు మేలు చేశాడు. నాకు బండి ఇచ్చాడు. నాకు ఇప్పుడు బాగున్నాము. నా పరిస్థితి ఎక్కడ తాగితే అక్కడ పడుకున్నామమ్మా. ఆయన నమ్మక నాకు పరిస్థితి బాగుందమ్మా. వ్యాపారం పెట్టించారమ్మా. ఈ సాక్ష్యం అందరూ వినాలనమ్మా. ఎందుకంటే నేను ఎలా మారాను అందరూ మారాలని. పొద్దున్న లేస్తే సాయంకాలం వరకు తాగడం, ఎక్కడ తాగితే అక్కడ పడుకున్నాను. చల్ల దబ్బేసేవారు, వాచిలు దబ్బేసేవారు. అలాంటి దేవుడు నన్ను రక్షించి అన్ని రీతిగా నిలబెట్టడం అది నాకు కావాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ యొక్క అద్భుతమైన పాటను నేను 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని యొక్క బలమైన ఆత్మ ప్రేరేపణ ద్వారా, బలమైన శక్తి ద్వారా ఆయన ప్రేమను రుచి చూచి ఆయన ప్రేమను కొనియాడాలని ఆశపడుతూ ఈ పాటను రాయడం జరిగింది. దేవుడి యొక్క మహాకృపను బట్టి ఈరోజు ఈ పాటను చిత్రీకరించి ఒక అద్భుతమైన పాటగా మలచి మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు. ఈ యొక్క పాటలోని అసలైన అర్థాన్ని, దేవుని యొక్క ప్రాణ త్యాగము విలువను గ్రహించి ఈ పాట ద్వారా మీరు బలపరచబడాలని ఆశిస్తూ మీ సహోదరి రమాకిరణ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఈ యొక్క సాక్ష్యాలను బట్టి మీరు ఎంతగానో ఆదరించబడ్డారని నమ్ముతూ ఉన్నామండి. ఎన్నో సంవత్సరాలుగా ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ మొదలుపెట్టిన దగ్గర నుండి మరి అనితారెడ్డి అనేటువంటి సహోదరి యూట్యూబ్ ఛానల్ వస్తున్నటువంటి డైలీ వాగ్దానం ద్వారా ఎంతగానో బలపరచబడి, ఎంతగానో ఆదరించబడి వారి జీవితాలలో ఎన్నో మేలులను పొందుకున్నారు. మరి దానికి కృతజ్ఞత కలిగి ప్రతి నెల ఒక వర్తమానాన్ని, ఒక లైవ్ ప్రోగ్రామ్ని వారు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మరి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పనిలో మనము భాగస్థులము కావాలంటే మనము కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్న వారముగా ఉండాలి. మనము మన యొక్క పనుల నిమిత్తమే కాదు, కానీ దైవ వాక్కు అనేకులకు తెలియపరచబడుట నిమిత్తము మనము కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు మనము దేవుని పనిలో విత్తితే ఎంత మాత్రము నష్టపోము. మరి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు రావాలని తెలియపరుస్తున్నాం. హలో హలో
అమ్మ చెప్పండి. హలో అమ్మ, ప్రైజ్ లాట్ చెప్పండి. ఇక్కడ టీవీలో ఒక అమ్మగారు చెప్తున్నారు కదా, అమ్మతో నేనే మాట్లాడుతున్నా, చెప్పండి. అమ్మ కొంచెం బాగా ఇబ్బందులు ఉన్నామమ్మా, బాగా అప్పుల్లో ఉన్నాము, కొద్దిగా ప్రార్థన చేపిస్తున్నాం. సరే అమ్మ, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రవ్వా. ఇదిగో నాయన, ఆర్థిక ఇబ్బందులలో ఉంటూ ఉండగా ప్రవ్వా, అయా వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా నాయన, ఆర్థిక ఇబ్బందులు అన్నిటి నుంచి విడిపించి అయా సమాధానపరచమని ప్రవ్వా, అయా మీ సన్నిధిలో ప్రార్థించి ప్రతి ఈవి పొందుకునేటువంటి హృదయాన్ని, విశ్వాసాన్ని, భక్తి జీవితాన్ని దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఓకే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఫోన్ కాల్స్ చేసేవారు మీ టీవీ వాల్యూమ్ను తగ్గించండి. హలో 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 ప్రైజ్ లార్డ్ చెప్పండి. హలో చెప్పండి బ్రదర్, ప్రైజ్ లార్డ్. మీరు కాల్స్ చేసేటప్పుడు మీ టీవీ వాల్యూమ్ని మ్యూట్ చేయండి, ఎందుకంటే నా మాటలు మరలా రిపీట్ వినిపిస్తూ ఉన్నాయి. ఇది టైం అయిపోతుంది కాబట్టి. హలో చెప్పండి, ప్రైజ్ లార్డ్. చెప్పండి చెప్పండి. చాలా ఇబ్బందులు ఉన్నాయి మేడం, బాగా. ఇప్పుడు 3 సంవత్సరాలు మా భార్య, నా పిల్లలు దూరం అని. అవునా? చెప్పండి. ప్రేయర్ చేస్తున్నాం కానీ ఇంకా ఏ ఆశీర్వాదాలు మాకు పొందుకోలేకపోయినాం. అవునా? సరే, ప్రార్థన కూడా చేస్తున్నాం. సరే, విశ్వాసం ఉంచండి, దేవుడు తప్పకుండా కుటుంబాన్ని కడతారు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా కుటుంబము కట్టబడాలని ఆశపడి ప్రార్థిస్తూ ఉండగా ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, చెదిరిపోయిన చీలిపోయిన కుటుంబము యేసు నామములో కట్టబడును గాక ప్రభా. సమాధానమును అనుగ్రహించండి నాయన. ఇదిగో ప్రభా, మీ యొక్క ఉన్నతమైనటువంటి కార్యము వారి జీవితాలలో జరిగించబడి సాక్షిగా నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. హలో హలో అమ్మ, ప్రైజ్ లార్డ్ చెప్పండి. వందనాలమ్మా. వందనాలు. హుబ్లీ నుంచి కర్ణాటక ఫోన్ చేస్తున్నామా. చెప్పండి. మరి మా అల్లుడు 5 సంవత్సరాల అమ్మాయిని ఇచ్చిపెట్టి ఉన్నాడు, రైల్లో పని చేస్తున్నాడు. కానీ జన్మ ఆయన అతని బర్త్డే కూడా భార్య బిడ్డ కలసకుండా ఎక్కడికి వెళ్ళాడు. ఆయన కొరకు ప్రార్థన చేయండి, కలుసుకుంటూ చేయండి. సరే, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. అయా నాయన, విడిపోయిన కుటుంబము యేసు నామంలో కట్టబడినట్లు సహాయం చేయండి. అయా భార్య మీద ప్రేమతో తిరిగి వచ్చి కుటుంబము ఏకరీతిగా నిర్మించబడ్డానికి సహాయం చేయండి. ఆ హృదయాన్ని గద్దించమని నాయన, బలపరచమని, కట్టమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఓకే. హలో హలో ప్రైజ్ లార్డ్ చెప్పండి. చెప్పండి ప్రైజ్. నాకు మా సిస్టర్కి ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి సిస్టర్, ప్రే చేయండి. మంచి మార్క్స్ తో మంచి పర్సెంటేజ్ తో పాస్ అవునట్లుగా. ఓకే అండి.
మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. సహోదరుడు వారి యొక్క కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి. బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా ప్రభా మంచి జ్ఞానము దయచేయండి. అయా తండ్రి, అన్ని విషయాలలో సమకూడి ప్రభా నాయన ఎగ్జామ్స్ రాసి నాయన తండ్రి మంచి మార్క్స్తో పాస్ అవ్వడానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. హలో అమ్మ, ప్రైజ్ లార్డ్ చెప్పండి. అవునా, ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో జ్వరముతో బాధపడుతూ ఉండగా ముట్టి స్వస్థపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్ చెప్పండి. అదేనమ్మా మీకు చేశాను కదా ప్రేయర్ చేయమని, అది హోల్డ్ లో పెట్టారు, అందుకని మళ్ళీ చేయమని. చెప్పండి. అదే కదమ్మా, మళ్ళీ ఒకటి ఉంది, మళ్ళీ పొలాలు ఉన్నాయమ్మా. అది సంవత్సరాలు అయిపోయింది. మా భర్త ఆయన ఆరోగ్యం బాగాలేక పేపర్లన్నీ చేశాడు. ఇప్పుడు బాబు బాగా కష్టాల్లో ఉన్నాడు ఆయన. సరే అమ్మ, ప్రార్థన చేస్తాను. పొలాల ఉందుటకు కృప చూపించాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన ఇదిగో ప్రభా అప్పుల భారంతో ఆర్థిక పరిస్థితులు అన్ని ప్రభా ఇబ్బంది పెడుతున్నటువంటి స్థితిలో ఉంటూ ఉండగా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా ఆర్థిక బంధకాల నుంచి యేసు నామంలో విడుదల కలుగునట్లు, అప్పు తీర్చబడినట్లు సహాయం చేయండి ప్రభా. నాయన ప్రార్థించి మీ యొద్ద నుండి జవాబు పొందుకునే భక్తి జీవితాలను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో 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 ప్రైజ్ లార్డ్ చెప్పండి అమ్మా, మాట్లాడండి. నేనే మాట్లాడుతున్నా, చెప్పండి. ఇంటి పరిస్థితులు అప్పులలో చాలా బాధపడుతున్నాము. మా భర్త తాగుతున్నాడు ఎక్కువ. సరే అమ్మ, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో ప్రభా అప్పుల బాధలో ఉంటూ ఉండగా విడుదల దయచేయండి నాయన. భర్త తాగుడు బానిసత్వం నుంచి విడిపించండి అయా. ప్రార్థించగలిగిన విశ్వాసము ప్రభా, నిరీక్షణ ప్రభా మీ సన్నిధిలో ప్రభా నిలబడి నాయన మీ యొక్క ఉన్నతమైన కృప కొరకు కనిపెట్టేటువంటి భక్తి జీవితాలను దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హలో హలో ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. అదే మా తమ్ముడు గారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో చాలా బాధపడుతున్నారండి. దేవుడి సన్నిధికి వాళ్ళ ఆవిడ గారు వెళ్తుందండి. అతను తాగుతున్నాడండి. శిక్ష తాగు నుంచి అతని దారి నుంచి ప్రార్థించారు. సరే అమ్మ, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన ఆర్థిక ఇబ్బందులు అప్పుల భారం నుంచి విడిపించండి అయా. నాయన తాగుడు బానిసత్వం నుంచి విడిపించండి, సహాయం చేయండి. కుటుంబంలో నెమ్మది సమాధానం అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో 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 ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రార్థన చేయండి. మా అబ్బాయి ఎగ్జామ్ రాస్తున్నాడు, జరగలేదు. దాని గురించి కొంచెం ప్రేయర్ చేయండి. ఓకే మనోజ్ కుమార్. ఓకే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సహోదరుడు వారి యొక్క కుమారుని మీరు జ్ఞాపకం చేసుకున్న అయినా ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా బిడ్డకి అయా మీ జ్ఞానము తెలివిని అనుగ్రహించండి ప్రభా. నాయన ప్రతి విషయంలో సహాయమును దయచేయండి ప్రభా. మీ కృపనుంచండి, మంచి మార్క్స్తో పాస్ అవ్వడానికి సహాయం చేయండి ప్రభా. అయా భయం నుంచి విడిపించండి యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హలో అమ్మ, ప్రైజ్ లార్డ్ చెప్పండి. చెప్పండి అమ్మా, దేని కొరకు?
మెడిసిన్ వేసుకోవట్లేదు, ఎంత చెప్పినా కానీ మారట్లేదండి. సరే, ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన మీ బంగారు పాదాలకు వందనాలు. బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి, మారు మనస్సు రక్షణ దయచేయండి నాయన. హృదయాన్ని గద్దించండి అయా నాయన. తాగుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల అన్నిటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు నిజరక్షకుడని ఎరగడానికి సహాయము చేయండి. తాగుడు బానిసత్వం నుంచి విడిపించి అయా నాయన కుటుంబంలో సమాధానము, నెమ్మదిని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో హలో అమ్మ, ప్రైజ్ లార్డ్ చెప్పండి. మా నమస్తే, ప్రైజ్ ది లార్డ్ మేడం. ప్రైజ్ ది లార్డ్. మా అమ్మాయి కోసం మేడం, పెళ్ళయి 8 నెలలు అవుతుంది. ఒకసారి గర్భిణి వచ్చిపోయింది మేడం. థైరాయిడ్ ఉందని చెప్పారు. అమ్మాయికి గర్భిణి రావాలి మేడం, ప్రార్థన చేయండి మేడం. మాది బాపట్ల. సరే అమ్మ, ప్రార్థన చేస్తాను, విశ్వాసం ఉంచండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. సహోదరు కుమార్తెను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. నాయన తండ్రి, ఇదిగో నాయన గర్భఫలము దేవుడిచ్చు బహుమానముగా ప్రభా. అయా నాయన ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి. యేసు నామంలో గర్భము తెరవబడినట్లు కృప చూపించండి ప్రభా. అయా తండ్రి, ఇదిగో నాయన మీ సాక్షిగా నిలబడి మీరు చేసిన కార్యమును బట్టి ప్రభా నా తండ్రి, వారు ఉన్నతమైన సాక్ష్యాన్ని ఇవ్వడానికి కృప చూపించమని, ఆ గర్భమును యేసు నామంలో తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అయా మీకు వందనాలు, మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభు. విశ్వాసంతో ప్రార్థించడానికి సహాయము దయచేయండి. ప్రతి వ్యతిరేక పరిస్థితుల్లో కూడా ప్రభు మీ మీద ఆధారపడడానికి కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హలో హలో అమ్మ, ప్రైజ్ లార్డ్ చెప్పండి. అవునా? సరే అమ్మ, విశ్వాసం ఉంచండి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కదా. సరే అమ్మ, ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తానమ్మా. మీ కడుపు మీద చేయబెట్టుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో నాయన, వివాహము జరిగి 11 సంవత్సరాలుగా ప్రభా మీ సన్నిధిలో గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ ఉండగా ప్రభా ఆ కన్నీటిని నాట్యముగా మారుస్తూ ఉన్నారని నమ్ముతున్నాం ప్రభా. ఇదిగో యేసు నామంలో ఆ గర్భము తెరవబడును గాక నాయన. అది ఫలించకుండా ఏ అంధకారపు శక్తి ఇబ్బంది పెడుతూ ఉన్నదో, ఏ అపవాది క్రియ నాయన ప్రభా దాన్ని నాయన ఫలించకుండా చేస్తుందో నాయన, వాటన్నిటినీ, చీకటి శక్తుల అన్నిటినీ యేసు నామంలో తెంచివేస్తూ ఉన్నాం ప్రభా. యేసు నామంలో ఆ గర్భము ఫలించును గాక ప్రభా. ఇదిగో నాయన, గర్భఫలము మీరిచ్చు బహుమానము ఆ బిడ్డ పొందుకొని మీ సాక్షిగా నిలబడి ఉన్నతమైన సాక్ష్యము ప్రకటించును గాక. హల్లెలూయా. నాయన మీకే మహిమ చెల్లిస్తున్నాం. చేసిన ఈ ప్రార్థనకు మీరు జవాబిచ్చారని, ఆ గర్భమును తెరచి ఉన్నారని నమ్ముతున్నాము తండ్రి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు కార్యం చేస్తారు, విశ్వాసం ఉంచండి. హలో 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 అమ్మ, మాట్లాడండి. ప్రైజ్ లార్డ్. మీ వాయిస్ వినపడట్లేదు. సరే, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉంటూ ఉండగా ముట్టండి, స్వస్థపరచండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హలో హలో అమ్మ, ప్రైజ్ లార్డ్ చెప్పండి.
అమ్మా నాకు కొంచెం ఒంట్లో బాగోలేదమ్మా, బాగా తల తిరుగుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి. ఆసుపత్రిలోకి వెళ్తే టెస్ట్ లో ఏ రిపోర్ట్లు లేవమ్మా, తల బాగా తిరుగుతుంది. ఇంకా టీవీలో చూసి అయితే అవునా? సరే అమ్మా, మీ తల మీద చేయబెట్టుకోండి, ప్రార్థన చేస్తా. సరే, బాగా కళ్ళు తిరుగుతున్నాయి. సరే అమ్మ. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన, బిడ్డ అనారోగ్యముతో ఉంటూ ఉండగా, అస్వస్థతతో ఉంటూ ఉండగా, ఆయా తల భారముతో ఉంటూ ఉండగా నాయన, అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు యేసు నామంలో స్వస్థత కలుగునుగాక ప్రభా. ప్రతి బలహీనత నుంచి ప్రభా బిడ్డకు బలమును దయచేయమని, ప్రతి నరమును ముట్టమని ప్రభా నాయన, సంపూర్ణ స్వస్థతను యేసు నామంలో ఆజ్ఞాపిస్తూ ఉన్నాము తండ్రి. కృప చూపించి స్వస్థతను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్ చెప్పండి. అమ్మా ప్రైజ్ లేదమ్మా. నా చిన్న కుమారుడు విదేశాలు ఉంటాడమ్మా. అతనికి హెల్త్ బాగాలేదు, పడుకుంటప్పుడు నైట్ లో చెడ్డ కళలు వస్తున్నాయట, నిద్ర వస్తలేదట. నా చిన్న కొడుకు పేరు జయంత్ అమ్మా. అతడి గురించి ప్రార్థన చేస్తా. సరే, ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జయంతుని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి అపవాది, పీడకల, అంధకారపు శక్తులన్నిటినీ యేసు నామంలో కొట్టివేస్తూ ఉన్నాం ప్రభా. నాయన, ఆ పీడకల నుంచి విడుదల దయచేయండి. ఆయా బిడ్డకు నెమ్మదిని దయచేయండి. బలముతో ప్రభా మీ వాక్యమును పట్టుకోవడానికి, ఆయా వాక్యమును ధ్యానించడానికి సహాయము చేయండి. ప్రార్థించగలిగిన విశ్వాసమును దయచేయండి. ఆయా బిడ్డ చుట్టూ మీ కాపుదల, భద్రత, క్షేమమును ఉంచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఈ శుక్రవారం దినాన్న మనమంతా కలుసుకోవడానికి, దైవ వాక్కును ధ్యానించడానికి, మరి ఈ యొక్క ఫోన్ కాల్స్లో మీ అందరి కొరకు భారంగా ప్రార్థించడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అలాగే ఈ లైవ్ ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేసినటువంటి అనితారెడ్డి గారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఆ కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మరి మీరు కూడా వచ్చే వారం ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేయడానికి ఒక మంచి నిర్ణయం తీసుకుని ముందుకు రావాలని తెలియపరుస్తున్నాం. మరి యొక్క పరిచర్య ఎంతో భారంతో కొనసాగిస్తూ ఉన్నామండి. ప్రతి నెల, ప్రతి వారము మీ ముందు నిలబడాలంటే ఎన్నో వేల రూపాయలు వెచ్చించాలి. లైవ్ ప్రోగ్రాం మీరు చూడడానికి, ఈరోజు ఇక్కడ నిలవబడడానికి మరి ఆర్థికంగా ఎంతో అవసరత ఉన్నది. వీటన్నిటినీ మీరు ఆలోచన చేసిన వారుగా ఈ పరిచర్య దైవ చిత్త ప్రకారము జరుగుతూ ఉన్నదని మరి మీరు ఎరిగినట్లయితే ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. సహకరించడానికి ముందుకు రండి. ఎంత కష్టతరమైనప్పటికీ కూడా దైవ చిత్త ప్రకారముగా ముందుకు వెళుతూ ఉన్నాం. అన్నీ సమృద్ధిగా ఉండి ఎన్నో వేల రూపాయలు ఉండి ఈ ప్రోగ్రాం చేయడం లేదు. కానీ దేవుడు నడిపిస్తున్న మరి అతి కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ లైవ్ ప్రోగ్రాంను కొనసాగిస్తూ ఉన్నాం. మరి ముందుకు రావాలని తెలియపరుస్తున్నా. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి ఈ మాటలను బట్టి ఆదరించబడిన వారముగా, మనము క్షమించటలో ఒక లోతైన గ్రహింపు కలిగిన వారముగా, క్రీస్తు మాదిరిని కనపరిచే వారముగా మనము ఆ యొక్క వాక్కును అనుసరించి ఫలించే వారముగా ఉందాం. మరి ఒక నిర్ణయం తీసుకున్న వారు మీరైతే మీ కొరకు నేను ప్రార్థిస్తాను. హృదయపూర్వకంగా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. ఇదిగో ప్రభా, ఈరోజు క్షమించుటలో ఉన్న గ్రహింపు మేము ఎరిగిన వారముగా ప్రభా ఉండాలని మీ వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను గద్దించి ప్రభా, మేము తప్పిపోయిన ప్రతి పరిస్థితిని మాకు జ్ఞాపకము చేసి ప్రభా, మా శత్రువుల పట్ల మేము ప్రేమ స్వభావము కలిగి ఉండాలని, అయా తండ్రి నాయన, మా శత్రువులను సైతము మేము క్షమించిన వారముగా మీ మాదిరిని
బలపరచాలని మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. అయా ప్రార్థిస్తున్నాము కానీ ప్రభా వాక్యాన్ని అనుసరించలేకపోతున్నాం, కష్టతరమైపోతూ ఉన్నది. క్షమించలేని స్వభావము కలిగి ఉన్నామేమో ప్రభా. నాయన ఆ పరిస్థితులన్నిటి నుంచి మాకు బలమును దయచేయండి. మా శత్రువులను సైతము నాయన ప్రేమించి క్షమించే నాయన ఉన్నతమైన భక్తి జీవితాలను మాకు అనుగ్రహించి నా తండ్రి మా జీవితాలలో మీ కార్యాలు ప్రస్ఫుటము అయినప్పుడు మీ నామము మహిమ పరచబడినట్లు కార్యాన్ని జరిగించమని ప్రభా. ఎవరైతే నాయన ఒక నిర్ణయం తీసుకొని నేను నా శత్రువును సైతం క్షమిస్తాను, నా సంబంధ బాంధవ్యాల అన్నిటిలో నేను క్షమించే తత్వమును కలిగి ఉంటానని ఎవరైతే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారో వారి జీవితాలలో ఈ వాగ్దానాలను అన్నిటినీ నెరవేర్చి మీ నామాన్ని మహింపరచుకోమని ప్రభువా. ఆది నుంచి అంతం వరకు తోడైండి నడిపించిన మీ మహాకృపను బట్టి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ ప్రార్థన నజరుడనే యేసుక్రీస్తు నామంన సమర్పించడికి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి వచ్చే శుక్రవారం ఇదే సమయానికి మరలా కలుసుకుందాం. మరి వచ్చే శుక్రవారము స్పాన్సర్గా మీ పేరు మీ యొక్క మరి సాక్ష్యము వినాలని ఆశ కలిగిన వారు తప్పకుండా స్పాన్సర్ చేయడానికి ముందుకు రండి. దేవుని చిత్తమైతే మరలా వచ్చే శుక్రవారం